వెల్కమ్ టు జిఎన్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కప్పర ప్రసాద్ గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. తిరుమలలో సింపుల్ గా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కప్పర ప్రసాద్ గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కప్పర ప్రసాదరావు. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు కూడా తమ కర్తవ్యాల్ని విస్మరించి రాష్ట్ర ప్రజానికానికి తీవ్రంగా ద్రోహం చేస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు రాజకీయంగా విరుద్ధంగా ప్రకటనలు చేసుకుంటున్నప్పటికీ అంతర్గతంగా ఒకే దృక్పథంతో ఒకే ఉద్దేశంతో పనిచేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతాం. ఇదొకటైతే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూర్తి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం, అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల్ని ప్రస్తావించకపోవడం, ఇవన్నీ గమనిస్తుంటే ఆయన తన విధి నిర్వహణలో పూర్తిగా విఫలమైనారనడానికి స్పష్టంగా సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా ఏంటంటే కేసీఆర్ గారికి గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు ఎలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వీరు సమావేశాలకు హాజరు కాకపోవడం వల్ల ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పేరుకే ఉన్న ఎమ్మెల్యే లేనటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉన్నది. వీటన్నింటిపైన కేసీఆర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా ఒక బహిరంగ లేఖను ఈరోజు రాయడం జరుగుతూ ఉంది. ఈ బహిరంగ లేఖ ద్వారా కేసీఆర్ గారికి కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాం. ఈ బహిరంగ లేఖను కేసీఆర్ గారికి రాస్తూ కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాం ఆయనకి. గత 15 సంవత్సరాలుగా గజ్వేల్ నియోజకవర్గానికి మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కారణాన్ని చెప్పుకొని ప్రజలకు దూరంగా ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికి రాలేదు, ఒక్క వ్యక్తిని పలకరించలేదు, ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. సరే అయిపోయింది, మళ్ళీ మీరు ప్రతిపక్షంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ప్రతిపక్ష అధికార పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ఇప్పటికీ మీరు గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు పూర్తిగా విఫలమైనరు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సమస్య. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. పవిత్రమైనది శాసనసభ కంటే పెద్దది ప్రజాస్వామ్యంలో ఏది కూడా లేదు సార్. కాబట్టి దయచేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వెంటనే టేబుల్ చేయండి. లేకపోతే మంత్రి గారు మీరు చెప్పేది కానీ మీ అధికారులు చెప్పేది కానీ ఖచ్చితంగా తప్పు, సత్యదూరమైన మాట, ప్రజల్ని మీరు మిస్లీడ్ చేస్తున్నారు అని తప్పకుండా మేము అభియోగం మోపాల్సి ఉంటుంది. మీరు తప్పకుండా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డిపిఆర్ అనేది ఇప్పటి వరకు లేదు. మాకున్న సమాచారం ప్రకారం నంబర్ 1 సార్ లెట్ మీ సీ క్లారిఫికేషన్ సార్. తర్వాత సార్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ మంత్రి గారు వారు మరి మేము వారిని ప్రార్థిస్తున్నాం సార్. 50 మీటర్ల బఫర్ జోన్ గురించి చెప్పారు సార్. 50 మీటర్ల బఫర్ జోను మరి ఈరోజు మూసీకి సంబంధించి వారు చెప్పారు. అది ఒరిజినల్ గా ఇచ్చింది 2012లో కాంగ్రెస్ గవర్నమెంట్, 2016లో మళ్ళీ మేము ఇష్యూ చేశాం. కానీ మంత్రి గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను, 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి
5 కిలోమీటర్ల అవతల మీరు ఎందుకు ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు ఇస్తున్నారు? ఏ కారణం చేత మీరు 3,297 ఎకరాలకు 10,000 స్ట్రక్చర్స్ కు అక్విజిషన్ నోటీసులు ఇచ్చారు? ఏ బేసిస్ లో ఇచ్చారు? ఇవి 50 మీటర్ల బఫర్ జోన్ లో ఉన్నాయా, బయట ఉన్నాయా? దయచేసి చెప్పాలని చెప్పి వారిని కోరుతా ఉన్నా. మూడో పాయింట్ అధ్యక్ష, మాకు అర్థం కాని, చాలా మంది ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నది అధ్యక్ష. బఫర్ జోన్ లోనేమో మరి వాళ్ళ రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లు ఇవన్నీ ఇచ్చింది ప్రభుత్వమే అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వం. మరి వాళ్ళను ఆ రోజు సక్రమమైన వాటిని ఈ రోజు అక్రమం అని చెప్పి మంత్రి గారు ఏదైతే చెప్తున్నారో అర్థం కాని ఏంటంటే, బఫర్ జోన్ లో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల ఇండ్లు కూలగొడతాం, కానీ ప్రభుత్వం అక్కడ హోటళ్లు కడుతుంది, రెస్టారెంట్లు కడుతుంది అంటే ఇది ఏ రకంగా సమర్థనీయం? ఏ రకంగా మంత్రి గారు దీన్ని సమర్థిస్తారు? వారు చెప్పాలి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ సెలెక్టివ్ జస్టిస్ ఏదైతే హైడ్రా గురించి మా వివేకానంద్ గారు చెప్పారో వారు చెప్పింది అక్షర సత్యం అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజు సెలెక్టివ్ జస్టిస్ అంటే చట్టం అంటే పేదవాడికి భూతం, పెద్దవాళ్లకు చుట్టమన్న పద్ధతుల్లో గౌరవ మంత్రుల ఇండ్లు బఫర్ జోన్ లో ఉన్న, ఎఫ్టీఎల్ లో ఉన్న ముట్టరు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి సోదరుడింటికేమో దారి దొరకలేదు హైడ్రాకి, కానీ ఇవాళ మాత్రం పేదవాళ్ల ఇండ్లు మాత్రం బుల్డోజర్ తో కూలగొడతా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది మంత్రి గారు దయచేసి తప్పకుండా దీనికి సమాధానం ఇవ్వాలి. అట్లాగే అధ్యక్ష, ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారిని మేము సూటిగా అడిగాం, హైదరాబాద్ నగర పరిధిలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టారా, కానీ ఎన్ని వేల ఇండ్లు మీరు కూలగొట్టారు దానికి సమాధానం చెప్పమంటే మంత్రి గారు దాని ప్రస్తావన కూడా చేయలేదు అధ్యక్ష. అట్లాగే నేను ఇంకో మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎల్ఎన్టీ మెట్రో విషయంలో మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఎందుకు ఎల్ఎన్టీ యొక్క 15,000 కోట్ల అప్పు మీరు తీసుకున్నారు అంటే ఏం చెప్పారు అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు అన్నారు. మేము ఆనాడు 2023లో ఎయిర్పోర్ట్ మెట్రో టేకప్ చేసినప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డం రాలేదు అధ్యక్ష. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమీ మాకు పరిమితులు పెట్టలేదు. కానీ వాళ్ళ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట వింటే మాకు హాస్యాస్పదంగా అనిపిస్తున్నది. 15,000 కోట్ల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోపి ఒక ప్రైవేట్ సంస్థ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అప్పును రాష్ట్రానికి తబాదల చేసి ఏం సాధిస్తున్నారు అని చెప్పి మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మా అనుమానం అయితే అధ్యక్ష, 280 ఎకరాల స్థలం ఏదైతే ఎల్ఎన్టీకి గతంలో లీజు మీద ఆనాడు ప్రభుత్వం ఇచ్చిందో దాని మీద ఈ రోజు కొంతమంది భూబకాసురుల కన్నుబడ్డది. దానికోసమే ప్రయాస తప్ప ఇంకొకటి కానే కాదు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. ఆ దీంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఇదే నువ్వు లక్షల కోట్లు, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 2 లక్షల కోట్లు అని ఇప్పుడంటే, నువ్వు 5 ఏళ్లలో చేసింది ఏంటంటే 2 తాత్కాలిక వర్షం, 1 సెంటీమీటర్ వర్షం పడితే నీళ్లు గారే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ నువ్వు కట్టే చేతులు దొరుకుతుంటే, ఇంకా అది నువ్వు కట్టి పూర్తి అయ్యేసరికి ఎక్కడో తీసుకెళ్లి మధ్యలో పెట్టేసినాక దాని రోడ్డు కనెక్టివిటీ ఇది రావాలంటే ఎంత పూర్తి ఎన్ని లక్షల కోట్లు రావాలి? ప్లస్ వీటికి సంబంధించి నువ్వు మొదలు పెట్టిన ఏదైతే ఈ అవినీతి యజ్ఞం ఏదైతే ఉందో, ఓ భ్రమ క్రియేట్ చేసి ఒక పక్క ఒక అవినీతి యజ్ఞం మొదలు పెట్టావు. దానికి రాష్ట్రం సమిధ కావాలన్నా, రాష్ట్ర ప్రజలు సమిధలు కావాలన్నా? కాబట్టి ప్రాగ్మాటిక్ గా ఆచరణాత్మకంగా ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీ ప్రభుత్వం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉంచుతూనే డీసెంట్రలైజ్డ్ ఇది పోవాలనేది ఏదైతే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఉందో, అటు రాయలసీమ వైపు కానీ ఇటు ఉత్తరాంధ్ర వైపు కానీ ఉందో అన్నింటినీ ప్రతిబింబిస్తూ ఆ రోజు నిర్ణయం చేసుకుని, అందులో అమరావతి కూడా ఒక పార్ట్, అమరావతి ఒక పార్ట్ అందులో, ఆ మూడిట్లో. సో దట్ ఈస్ హిస్టరీ. ఇప్పుడు ఈరోజు మీరు అడుగుతున్న దానికి కూడా నేపథ్యం అది అనేది అందరికీ తెలుసు ఎందుకు వచ్చింది. అయితే మేము ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ గురించి నేను అడుగుతున్నది అయితే, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాడు, చేస్తున్నాడు, నడుస్తోంది. ఎవరు ఆయన చేస్తుంటే అడ్డం పడినారు? పోనీ ఏం చేశాడు ఈ 2 ఏళ్లలో? ఇదైతే చూడాలిగా. క్లుప్తంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని లక్షల కోట్లు అయితే ఇది పూర్తి అవుతుందో తెలియని ఓహో ఊహాజనితమైన చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏదైతే ఉందో దానికి పెట్టిన అమరావతికి వ్యతిరేకం, అట్ ది సేమ్ టైం ఏ అమరావతి అయితే ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే ఇప్పుడు మనం నిలబడిన ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు.
ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పత్రికలు చూస్తేనే కనిపిస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి దీన్ని ఏం చేయడానికి కూడా కాకుండా కట్టుదిట్టమైన కట్టడం వేసి పునాదులు తీసి ఒక తీర్మానం చేసి చేస్తున్నారు అని రాయడం ద్వారా అసలు విషయం పక్కకు పోయి ఇంకెక్కడికో తీసుకుపోతున్నాడు ఆయన. అంటే తీర్మానం చేయగానే ఇంకంతా అయిపోయింది. నిజంగా నీవు తీర్మానం చేయాలనుకుంటే నువ్వు కౌన్సిల్ కూడా పిలవాలా, అందరినీ పిలిచేయాలా, అన్ని చోట్ల డిస్కషన్ జరగాల. టాలీవుడ్ యంగ్ అండ్ డైనెస్టిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ హడావిడిలో ఉన్న నేటి కాలంలో ఈ యువ హీరో మాత్రం ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ తన మనసు గెలిచిన అమ్మాయి కావ్యను మనవాడబోతున్నారు. ఈ నెల మొదట్లో జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో ఆమెను పరిచయం చేసినప్పుడే అందరూ అది నిశ్చితార్థం అనుకున్నారు. కానీ అది కేవలం ఇరు కుటుంబాలు కలుసుకున్న సందర్భం మాత్రమేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు పెళ్లికి సంబంధించిన కీలక తేదీలు బయటకు వచ్చాయి. ఏప్రిల్ 5న హైదరాబాద్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కావ్యాల నిశ్చితార్థం ఘనంగా జరగనుంది. ఏప్రిల్ 29న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుమలలో వీరిద్దరి వివాహం చాలా సింపుల్ గా కేవలం సన్నిహితుల సమక్షంలో జరగబోతుంది. మే 1న హైదరాబాద్ టాలీవుడ్ ప్రముఖులు రాజకీయ నాయకుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని 43వ డివిజన్ బొందిల వీధిలోని హనుమాన్ ఆలయాన్ని రాష్ట్ర మంత్రి నారాయణ తన సతీమణి రమాదేవితో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులకు హనుమాన్ మందిర్ ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులను సేవకులను ప్రత్యేకంగా అభినందించారు. సీతారాముల ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, ప్రతి ఇంట ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నెలకొనాలని ఈ సందర్భంగా మంత్రి దంపతులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా గోదావరికని శ్రీ కోదండరామ ఆలయంలో నిర్వహించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, ఆయన సతీమణి మనాలి ఠాగూర్ తో జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ తో కలిసి పాల్గొని సీతారామచంద్ర కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణ అనంతరం ఎమ్మెల్యే, ఆయన సతీమణి, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్ మాట్లాడారు. ముహూర్తో అస్తు ఆమెను చెప్పాల్సిందిగా సూచన చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంగవంగ కళింగగా శ్రీరకాంబోజ గౌరీర గౌరాష్ట్ర మహారాజు
మదన శశి శ్రావణ్ అందరు కానీ పెద్దలు ఇట్రండి. మీరందరూ కొద్దిగా ఆగండి, కొద్దిగా 10 నిమిషాలు కూర్చోండి. కూర్చోండి. ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి కూర్చోండి. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. దయచేసి ఎవరు మాట్లాడండి. వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు భద్రాచలంకి స్వయంగా వెళ్ళడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడన ఊరూరు ఎక్కడ చూసినా జై సీతారాం అని చెప్పి మా పూర్వీకులు ఎవరో రాజకీయ పార్టీల వాళ్ళు మా రాముడు అనుకుంటారు. ఏ రాముడు కాదు, వాళ్ళకు తెలవనప్పుడు రాముడు మావాడు. రామగుండానికే పేరు రాముడు. ఇక్కడ నివసించిన ప్రాంతం, రాముడు కలియాడిన ప్రాంతం. రాముడు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వాడ తిరిగినానని చెప్పి చరిత్ర చెప్తా ఉంటుంది. ఈ రాముని గుండాల సాక్షిగా ఇవాళ అద్భుతమైన సీతారాముల కళ్యాణం ప్రతి వాడ జరుగుతూ ఉంది. కనువిందుగా జరుగుతూ ఉంది. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క కుటుంబం ఇవాళ కుల మతాలకు అతీతంగా అద్భుతమైన ఏర్పాట్ల మధ్య చేసుకోవడం జరిగింది. ఇది 3వసారి శ్రీరామనవమి శ్రీరాముని టెంపుల్లో గోదావరిలో అద్భుతమైన ఏర్పాట్ల మధ్య జరిగిన భవిష్యత్తులో శాశ్వత నిర్మాణం చేయడానికి ఈరోజు 2 కోట్లతో నిధులతో ఏర్పాటు అనౌన్స్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా చేసుకుంటాం. అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తాం. ఆ శ్రీరామ రక్ష, సీతారాముల రక్ష, ఈ ప్రాంతం నవనిర్మాణం చేయడానికి ఆశీర్వాదం ఉండాలి. ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా ఆ శ్రీరాముడు ఆశీర్వదించాలి. అన్నిటికీ మించి ఆ శ్రీరాముని ఏదైతే బంటున్నారో హనుమంతుడు బజరంగ బలి ఇవాళ 350 అడుగులతో రామగుండంలో రాబోతా ఉన్నాడు. మన అందరికీ రక్షగా ఒక దిక్కు రాముడు, ఒక దిక్కు హనుమంతుడు, ఒక దిక్కు సమ్మక్క సారక్క, ఒక దిక్కు సారమ్మ దారి మైసమ్మ, ఒక దిక్కు దర్గా. ఒక్కటి కాదు, నలువైపులా అన్ని దేవతల రక్షణగా ఈ నగరాన్ని అద్భుతంగా చేసే కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఈరోజు మీ ద్వారా యావత్ రామగుండం ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఇంత రంగరంగ వైభవంగా మా రాష్ట్రపతి గారికి మా కుటుంబానికి ఈ ఆశీర్వాదం ఆ దేవాది దేవుడు ఇచ్చిందంటే ఆయనకి 2 చేతులు జోడించి ఆ దేవుడిని ఆశీస్సులు ఎప్పుడు కూడా పైన ఈ కుటుంబం ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ న్యాయంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కష్టం లేకుండా ఈ రోజు ఇంత రంగరంగ వైభవంగా అసెంబ్లీ ఉన్నా కానీ వచ్చి నేను ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న మా చైర్మన్ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈరోజు ఆ దేవుడు మాకు అంత అదృష్టం ఇచ్చినందుకు నాకు మాటలు రావటం లేదు. చాలా ఆనందం ఉంది. ఇంతమందికి ఇక్కడ భోజనాలు, ఇంతమందికి ప్రతిదీ చిన్న నుంచి పెద్ద వరకు ఎండ వాన ఏదొచ్చినా ప్రతిదీ కూడా ఈసారి పచ్చ తోరణాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కంటే ఎవ్రీ ఇయర్ రాష్ట్రపతి గారు సొంత ఖర్చుతోని ఈరోజు ఇక్కడ అన్నీ చేయడం జరుగుతుంది. ఆ అదృష్టం కూడా దేవుడు మాకు కలిగించినందుకు మళ్ళొకసారి ఆ దేవాది దేవుళ్ళందరినీ కూడా మా మీద ఇదే దయ ఉంచాలని కోరుతూ పచ్చని పందిరిలో ఆ దేవుడు కళ్యాణంని మీ అందరూ కూడా మీ అందరి కుటుంబాలు, మీడియా మిత్రులు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబాలు, మొత్తం యావత్ రామగుండం అక్క చెల్లెలు అందరి కుటుంబాల పైన దేవుడు ఒక కృపని ఉంచాలని కోరుతూ మీ మీడియా మిత్రులు, మా తమ్ముళ్ళు, మీరందరూ మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ కూడా సూపర్ భవిష్యత్తు మేము మీకు
ఇల్లులు మీ అన్న ద్వారా అన్ని చేయగలగాలని ఇవాళ దేవుడు ఆనందంలో కోరుతుందని. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీ తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త పార్టీని రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే. మేడ్చల్ జిల్లా మణిరాబాద్లోని ఆద్వీయ కన్వెన్షన్ లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ వేదికపై పార్టీ పేరు జెండాను ఆవిష్కరించనున్నట్లు ఆమె వివరించారు. నేడు శ్రీరామనవమి పర్వదినం కావడంతో పార్టీకి సంబంధించిన కీలక అప్డేట్ ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కవిత స్పందిస్తూ ఇప్పటి వరకు మగవాళ్ళు పెట్టిన పార్టీలని చూశారు. ఇప్పుడు ఓ తెలంగాణ ఆడబిడ్డగా నేను పార్టీ పెడితే ఎలా ఉంటుందో మీరే చూస్తారు అని అన్నారు. తెలంగాణ జాగృతి ద్వారా ఇప్పటికే ప్రజల్లో ఉన్న కవిత ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో సొంత పార్టీని అడుగు పెట్టనుండడం ఆసక్తి రేపుతుంది. పార్టీ విధి విధానాల్లో భవిష్యత్ కార్యాచరణపై ఏప్రిల్ 25న పూర్తి స్పష్టత రానుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కప్పర ప్రసాద్ గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. తిరుమలలో సింపుల్ గా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.